దీంతో పాటు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు? రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్కి పోయి మేము అధికారం వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నావు. ఏమైనా 2 సంవత్సరాలు అయిపోతుంది. ఏమైంది? నీ ఒక్క ఉద్యోగానికైనా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి? సిగ్గు లేకుండా మళ్ళీ ఎన్ని అబద్ధాలు చెప్పిర్రంటే అసెంబ్లీలో ఒకటి తూతు మంత్రం ఒకటి పెట్టి ఇట్లా ఇచ్చి పంపించారు బయటికి. ఎక్కడికి పోయింది నీ నోటిఫికేషన్లు? ఏవి బాజాప్తలా మీరు సంతకాలు పెట్టి పేపర్ యాడ్లు ఇచ్చి గుళ్ళల ప్రమాణాలు చేసి మొత్తం చేసి పెట్టిర్రు. అశోక్ నగర్లో నిరుద్యోగ యువతని రెచ్చగొట్టిర్రు. రాహుల్ గాంధీ గారు మీరు పోయి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఏ ఒక్క ఉద్యోగానికైనా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా? ఏది నీ షెడ్యూల్? ఏది ఆ రోజు డేట్లతో సహా టైంలతో సహా రాసి మీరు మొత్తం కూడా రిలీజ్ చేసిర్రు. మరి ఎవ్వి మీకు చేత కాదు, కేవలం ఒర్రినట్టు ఒరుతా ఉంటావు తప్పితే మా మీద అబండాలేసుడు, కేసీఆర్ గారి మీద ఏడుచుడు, కేటీఆర్ గారి మీద ఏడుచుడు, హరీష్ రావు గారి మీద ఏడుచుడు తప్పితే నీకు ఏదైనా పరిపాలన చేతనవుతుందా? నువ్వు తెలంగాణలో ఉన్న యువతకి ఎందుకు అబద్ధాలు చెప్పినావు? నేను కూడా అడుగుతా ఉన్నా, ఎందుకు అబద్ధాలు చెప్పినావు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఉన్న ప్రతి యూత్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి. కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ నడుస్తూ ఉంది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. మీ అందరు గుర్తు చేసుకోండి ఒక్కసారి. తెలంగాణలో ఉన్న యువతను అందరు కూడా చెప్తాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేపర్ లీక్ అయినప్పుడు బండి సంజయ్ గారు ఆనాడు ఏ విధంగా పోరాటం చేసిండు? మరి ఇవాళ పేపర్లు వీళ్ళు అమ్ముకున్నారు సెంటర్ల ప్రూఫ్స్తో సహా చెప్పిన తర్వాత ఇలా బండి సంజయ్ గారు కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఒక్కరన్నా దీని మీద మాట్లాడినరా? ఎందుకు మాట్లాడలేదు? మన నిరుద్యోగ యువత పోయి బీజేపీ దగ్గరికి పోయి ఇదే బండి సంజయ్ గారి దగ్గరికి పోయినరు, కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయినరు, వాళ్ళున్న పార్లమెంట్ సభ్యుల దగ్గరికి పోయినరు, బీజేపీ శాసనసభ్యుల దగ్గరికి పోయినరు. దీని మీద మాట్లాడమంటే ఎందుకు మాట్లాడలే? ఇలా బండి సంజయ్ గారు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ తనే. ఇలా హోమ్ మినిస్టర్ మీరే అయినప్పుడు మీరు ఈ పేపర్ లీక్ అయినప్పుడు అప్పుడు బాగా మాట్లాడమన్నప్పుడు ఎగిరెగిరి పడ్డరు. ఇవాళ ఎందుకు మీరు మాట్లాడలేదు అంటే రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ములాఖత్లో నడుస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇలా ఇది తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా గమనించాలి. మళ్ళా మీకోసం పోరాటం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారు హరీష్ రావు గారి సూచనలతోని బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేమే ఉన్న వాళ్ళందరం కూడా మళ్ళీ మీకోసం పోరాటం చేసి ఇలా న్యాయం గెలిచేలాగా మేము కొట్లాడినాము తప్పితే మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిర్రు. విచిత్రమైన పరిస్థితి. ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక్కటే జవాబు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ములాఖత్లో నడుస్తున్నది. ఇది స్వయంగా ఇదొక్క పెద్ద ఎగ్జాంపుల్.